రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి రైతులకు రుణమాఫీ చేసిన ఈ దినం చారిత్రాత్మకమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ చేసి సర్కార్ మాట నిలబెట్టుకుందని తెలిపారు మంత్రి తుమ్మల. హైదరాబాద్లోని సెక్రటేరియట్లో రైతులతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మంత్రి తుమ్మల మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులంతా ఇవాళ పండుగ జరుపుకుంటున్నారన్నారు. రుణమాఫీకి నిధుల సమీకరణలో ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తాము వెనక్కి తగ్గేది లేదన్నారు. ప్రతిపక్షాలు రుణమాఫీ విషయంలో ప్రభుత్వాన్ని అపహాస్యం చేసినా పట్టించుకోలేదని తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ చేసి సర్కారు మాట నిలబెట్టుకుందని గుర్తు చేశారు. అత్యంత కష్టతరమైన బృహత్తర కార్యక్రమాన్ని కాంగ్రెస్ చేసి చూపించిందంటూ ఎమోషనల్ అయ్యారు. రైతు రుణమాఫీ విషయంలో తమ అధినాయకుడు రాహుల్ గాంధీ మాట ఇచ్చారనే విషయాన్ని గుర్తు చేశారు. ఇక భవిష్యత్తులో కూడా రైతులకు ప్రయోజనం చేకూర్చే పనులు చేసి తీరుతామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. దేశ రాజకీయ చరిత్రలో ఒక సుదినం, ఒక చారిత్రాత్మక దినం, రైతు లోకానికి ఒక పెద్ద పండుగ. భారతదేశ రాజకీయాల్లో కూడా ఒక్కసారి మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఆనాడు యూపీఏ ప్రభుత్వం దేశం మొత్తానికి కలిపి 70,000 కోట్లు రుణమాఫీ జరిగింది. దాని తర్వాత గౌరవ ముఖ్యమంత్రి, ఆనాటి పిసిసి అధ్యక్షులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీమతి సోనియా గాంధీ గారు, అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారి యొక్క ఆధ్వర్యంలో ఏదైతే తెలంగాణ రైతు లోకానికి మాట ఇచ్చారో ఆ వాగ్దానాన్ని నిలుపుకునే భాగంలో ఎంతోమంది ఎన్నో రకాలుగా దీన్ని అపహాస్యం చేసినప్పటికీ, అవహేళన చేసినప్పటికీ, ఇది కాదు, జరగదు అని చెప్పి వాళ్ళు నిర్ధారణకు వచ్చి పెద్ద పెద్ద షరతులు పెట్టుకున్నారు. వాళ్ళు పదవులే కోల్పోయేటటువంటి రీతిలో వాళ్ళు సవాళ్ళు విసిరారు. వాటినన్నింటినీ కాదని క్లిష్ట పరిస్థితుల్లో కూడా, ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, గత ప్రభుత్వ కాలంలో అనిశ్చితమైనటువంటి పాలన, అవగాహన లేనటువంటి పాలన, అవినీతి పాలన వల్ల ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైనప్పటికీ మీరు ఇచ్చినటువంటి మాట, పార్టీ ఇచ్చినటువంటి మాట కట్టుబడి, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా నేను ఇచ్చినటువంటి మాట కట్టుబడి మీరు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రైతు లోకానికి ఇచ్చినటువంటి హామీ, రేపు స్వాతంత్ర దినోత్సవానికి కల్లా నేను 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి అన్ని జిల్లా కేంద్రాల్లో, అన్ని బహిరంగ సభల్లో రైతు లోకానికి మీరు ఇచ్చినటువంటి భరోసా, దానికి అనుగుణంగానే రైతులు నమ్మి మనకి అధికారం ఇచ్చారు. తద్వారా మనల్ని ఆశీర్వదించారు. ఆ ఆశీర్వాద ఫలితంగా ఈనాడు భారతదేశ రాజకీయాల్లో తెలంగాణ మోడల్ను సృష్టించడానికి ఏం జరిగింది, భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో వస్తే అంటే ఇది జరిగిందని చెప్పుకోవటానికి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు మన వెంట, తెలంగాణ పాలన వెంట రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి అద్భుతాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా పాటించాల్సినటువంటి అవసరాన్ని ఈనాడు భారత రైతాంగం మీకెళ్ళి చూసేటటువంటి అవకాశాన్ని ఈరోజు అత్యంత కష్టతరమైనటువంటి ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఈ చారిత్రక దినం రోజున మీరు ప్రారంభించడం తెలంగాణ రైతాంగం తరపున, వ్యవసాయ శాఖ తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ